ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామం ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నారు. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మరొకసారి మనల్ని అందరినీ ప్రేమించి ఈ వీడియో కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ వీడియో కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక విలువైనటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేయడానికి మనం ముందుకు కొనసాగుదాం. అందుకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తరువాతగా ఈరోజు విలువైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యంత ప్రేమ కనికరాలు కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఈ స్థలాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఒక విలువైనటువంటి అంశాన్ని మీ గ్రంథంలో నుంచి మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మాలో ప్రతి ఒక్కరికి వాక్యాన్ని అర్థం చేసుకునే మంచి మనసులు దయచేయండి. నాయన, బోధిస్తున్నటువంటి నేను బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి సహాయం చేయండి. కలిపి చెరిపేడు బోధలు నా నుంచి దూరం పరచండి. నా జ్ఞాన ప్రదర్శన కాకుండా నాయన మీ గ్రంథంలో మీరు ఏమి మాట్లాడారో, మీ సంకల్పం ఏమై ఉన్నదో, మీ చిత్తం ఏమై ఉన్నదో దానిని మాత్రమే నేను నాయన వివరించగలిగినట్లు తగిన జ్ఞానాన్ని సహాయాన్ని అనుగ్రహించమని వినుచున్నటువంటి వారు నాయన మరి ముఖ్యంగా వారు గ్రహించుకునే బుద్ధిని గ్రహింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏది సత్యమో ఏది అసత్యమో వారు గ్రహించుకుని సత్య సంబంధమైనటువంటి మార్గాల్లోనికి వారు రాగలిగినట్లు నాయన మేలైన దానిని వారు చేపట్టగలిగినట్లు వారి జ్ఞానాన్ని ప్రసాదించమని ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము ఒక విలువైనటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేయడానికి ముందుకు కొనసాగుదాం. దేవుని రాజ్యము అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుని రాజ్యము అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుడు సర్వశక్తిమంతుడు అని గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఆయన సర్వశక్తిమంతుడైనప్పుడు, ఆయన సర్వాంతర్యామి అయినప్పుడు, ఆయన చేత సృజించబడినటువంటి సృష్టిని, ఆయన పోలికలో సృజించబడినటువంటి సర్వ మానవాళిని కూడా ఆయన పరిపాలించడానికి సమర్థుడైనటువంటి దేవుడు అని మనం గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఆయనను గూర్చి అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక విలువైనటువంటి మాటను ప్రయోగించినట్లుగా మనం చదువుతాం. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనకు క్షుణ్ణంగా పరిశీలన చేయగలిగినట్లయితే, తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. దేవుడు సకల యుగాలలో రాజు. సకల యుగాలలో ఆయన నిత్యత్వంలో రాజు, సృష్టిని చేసిన తర్వాత రాజు, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఆయన రాజు. ఆయన పరిపాలన ఉంటుంది. ఎందుకనంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. కనుక ఆయన తనకు తానుగా ఉన్నవాడు, ఆయన పరిపాలన చేస్తున్నాడు. దేనిని అనంటే సమస్త సృష్టిని ఆయన చేత ఏదైతే సృజించబడిందో దానినంతటిని కూడా ఆయన పరిపాలన చేస్తున్నాడు. అంటే ఆయన సకల యుగాలలో రాజు అని గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఆ దేవుడు రాజు అయి ఉంటే ఆయన రాజ్యము ఎలా ఉంటుంది, ఆయన రాజ్యము ఎంతకాలం ఉంటుంది అని మనం గ్రంథాన్ని పరిశీలన చేయగలిగినట్లయితే, ఒకసారి 145వ కీర్తనలో ఒక విలువైనటువంటి మాట కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చదివినట్లయితే 145వ కీర్తన విలువైనటువంటి మాట మనకు దొరుకుతూ ఉంటుంది. 145వ కీర్తన 13వ చరణాన్ని మనం చదవగలిగినట్లయితే అక్కడ విలువైనటువంటి మాట మనకి గ్రంథంలో మనకు కనబడుతుంటుంది. 145వ కీర్తన 13వ చరణం. నీ రాజ్యము, ఎవరి రాజ్యము?
ఇందాక మనం చదివాం. దేవుడు సకల యుగాలలో రాజు. ఆయన రాజై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉండేవాడు. ఆయన రాజై ఉన్నాడు. ఎవరు ఆయన అంటే దేవుడు. దేవుడు సకల యుగాలలో రాజు అయి ఉంటే మరి ఆయన రాజ్యం ఎంతకాలం ఉంటుంది? ఆయన రాజ్యం ఎప్పుడు అంతమవుతుంది? ఆయన రాజ్యం ఎంతకాలం ఉంటుంది? ఆయన పరిపాలన ఎంతకాలం ఉంటుందని మనం ఆలోచన చేయగలిగినట్లే దేవుని రాజ్యము చూడండి ఇక్కడ 145వ కీర్తన 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. అంటే దేవుని రాజ్యము లేకపోతే రాజ్యము అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే పరిపాలన. ఎవరి పరిపాలన? దేవుని పరిపాలన. ఆయన పరిపాలన ఎంతకాలం ఉంటుంది? ఇక్కడ రాశాడు నీ రాజ్యము శాశ్వత రాజ్యము. అంటే ఇప్పుడు దేవుని పరిపాలన ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం ఉంటుంది. క్రింద నీ రాజ్య పరిపాలన అంటే ఎవరి పరిపాలన? దేవుని రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. తరతరములు నిలుచును. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడో చూడండి. అంటే దేవుని రాజ్యము ఆయన సకల యుగాలలో రాజు అయి ఉంటే దేవుని రాజ్యము తరతరములు నిలుస్తుంది. ఆయన పరిపాలన శాశ్వత కాలముండును అనే గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుని రాజ్యము అనేటువంటిది మనం ఆలోచన చేయగలిగినట్లే దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడింది. దేవుని రాజ్యం ఈ భూమి మీద ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుంది అని అంటే ఈ భూమి మీద ఉంది దేవుని పరిపాలన. ఒకసారి మనం ఒక వచనాన్ని చదువుదాం. ఈ విషయాలు మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఎందుకనంటే మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను. పాఠంలోనికి మనం లోతైన విషయాల్లోకి మనం వెళ్ళే ముందుగా మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడైనా రాజీ పడండి. ఏ విషయంలోనైనా తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ దైవ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి విషయాలను మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయకపోయినా, జాగ్రత్తగా విని దాన్ని పరిశోధన చేయకపోయినా మీకు ప్రమాదం. ఏ విషయంలో ప్రమాదం అని అంటే దేవుని వాక్య విషయంలో, మీ ఆత్మరక్షణ విషయంలో ప్రమాదం. ఉదాహరణకి మనం హాస్పిటల్కి వెళ్తాం. ఏదైనా అనారోగ్యము మనం గురైనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మన చెకప్లు చేసుకున్న తర్వాత అన్ని పరీక్షలు అయిన తర్వాత వైద్యులు, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కొన్ని మెడిసిన్స్ రాస్తారు, మందులు రాస్తారు. ఎప్పుడైతే ట్యాబ్లెట్స్ రాస్తారో అవి మనం కొనుక్కున్న తర్వాత మరలా మనం ఎవరి దగ్గరికి పట్టుకెళ్తాం? డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్తాం. కారణం ఏంటంటే ఏ ట్యాబ్లెట్ ఏ సమయంలో వేసుకోవాలో, ఏ ట్యాబ్లెట్ ఎంత మోతాదులో వేసుకోవాలో డాక్టర్ గారు మనకి వివరంగా వివరిస్తారు. ఎందుకనంటే ఒకవేళ వేసుకున్న దానికంటే ఎక్కువ వేసుకుంటే మనం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మన ప్రాణం పోయే అవకాశం కూడా కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలాగైతే డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళి రుజువుపరుచుకుని మనం అన్నీ తెలుసుకుని క్షుణ్ణంగా తెలుసుకుని మనం ఇంటికి వస్తామో, దేవుని వాక్యం దగ్గరకు కూడా వినుచున్నటువంటి వాక్యము ఇది ఎంతవరకు సత్యము, నీ వింటున్నటువంటి వాక్యము ఎంతవరకు బైబిల్కి అనుకూలంగా ఉంది, నీవు వినే వాక్యము బైబిల్లోంచి మాట్లాడుతున్నాడా లేదా మీరు ఆలోచన చేయండి. అందరూ సేవకులని అనుకోకండి. బైబిల్ ఏమంది? అబద్ధ బోధకులు కూడా ఉన్నారు అంత గ్రంథం అని. అంటే ఈ లోకంలో ఎవరు అబద్ధాన్ని చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు అని మీ పరిశీలన చేయాలని అంటే అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అంటే వినేటువంటి వారి వల్ల మాత్రమే. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు బంగారమే, ఎప్పటికీ బంగారమే. బంగారాన్ని పోలినటువంటిది, బంగారం కోటింగ్ వేసుకున్నది అది ఎప్పటికీ బంగారం కాదు. ఇప్పుడు దేవుని వాక్యము సత్యము చెప్పేవాడు ఎప్పటికీ సత్యవంతుడిగానే ఉంటాడు. దేవుని గ్రంథం ఎప్పటికీ సత్యమే, అది ఎప్పటికీ మారదు. ఇప్పుడు మరి బోధలు మారుతున్నాయి, రకరకాలైన సిద్ధాంతాలు వస్తున్నాయి అని అంటే ఎవరి లోపం అని అంటే బోధించేటువంటి వారి లోపం. బోధించేటువంటి వారు రకరకాలుగా విభిన్న బోధలు బోధిస్తున్నారని అంటే నిన్న ఒక బోధ బోధించి ఈరొక రోజు ఇంకొక బోధ బోధిస్తున్నాడంటే దానికి కారణం ఎవరంటే వినేటువంటి వారు ప్రశ్నించకపోవడం, వినేటువంటి వారు దాన్ని పట్టించుకోకపోవడం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని రాజ్యము అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తే ఒక విషయాన్ని, దేవుని రాజ్యం ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవరు దేవుని రాజ్యము అనే విషయాలు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు కంటే 6 నెలల ముందుగా ఈ భూమి మీద జన్మించినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఈ భూమి మీద ఆయన
సువార్తను గురించి ప్రకటించినట్లుగా గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఒకసారి విలువైనటువంటి అంశంలోనికి మనం వెళ్తున్నాం, లోతైన విషయాల్లోనికి మనం వెళ్తున్నాం. మీరు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని ఆలోచన చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుదాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే పరలోక రాజ్యం ఏమవుతుందంట? సమీపించి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే, సమీపించి ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే మన చేతులకు అందుబాటులో ఉంది, చాలా దగ్గరగా వచ్చింది అని అర్థం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఎవరికంటే ముందుగా? యేసుక్రీస్తు ప్రభు వారి కంటే 6 నెలల పెద్దవాడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన అరణ్యంలో ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. దేనిని గురించి అంటే దేవుని రాజ్య వ్యాప్తికి, దేవుని రాజ్యము ప్రారంభించబడుతుంది, దేవుని రాజ్యము స్థాపించబడుతుంది, అది మనకు సమీపంలో ఉంది అని చెప్పాడు. ఎవరైనా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. అదే అధ్యాయము అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చదువుదాం. తేటతెల్లంగా మనం చదువుదాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఇందాక 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రకటించింది ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఏం ప్రకటించాడు ఆయన? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందండి. ఇక్కడ 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రకటిస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు ఏం పొందాలి? మారు మనసు పొందండి అని ప్రకటించడం ప్రారంభించేటట. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయానికి మనం వెళ్దాం. 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యుల్ని సర్వ ప్రపంచానికి పంపిస్తున్నాడు. దేని నిమిత్తం అని అంటే సువార్త ప్రకటన చేయమని పంపిస్తున్నాడు. 7వ వచనంలోకి వచ్చేటప్పటికి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. శిష్యులను పంపుతూ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ప్రకటించమంటున్నాడు లోకములో? పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి అని ప్రకటన చేస్తున్నాడు. అని అంటే ఇప్పుడు దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడపోతుంది, దేవుని రాజ్యం భూమి మీద ఏర్పరచబడపోతుంది, దేవుని రాజ్యము స్థాపించబడపోతుంది, పరలోక రాజ్యము సమీపించబోతుంది అని ముగ్గురు ప్రకటన చేశారు. ఎవరు వారు అని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను, మత్తయి సువార్త 3:1లో పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారే పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మీరు మారు మనసు పొందండి అని ప్రకటన చేశారు. 10వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు తాను ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులను పంపుతూ పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరేం పొందాలి? మారు మనసు పొందండి అని ప్రజలకి ప్రకటించండి అని శిష్యులను పంపాడు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటన చేశాడు, పరలోక రాజ్యం సమీపించబడుతుందని. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటన చేశారు, పరలోక రాజ్యం సమీపించబోతుందని. అపోస్తులైనటువంటి 12 మంది యేసుక్రీస్తు శిష్యులు కూడా దేవుని రాజ్యం దేవుని రాజ్యం సమీపిస్తుందని వారు కూడా ప్రకటన చేశారు. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పారు. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకి ప్రార్థన నేర్పించినట్లుగా మనం చూస్తాం. దీనినే క్రైస్తవ సమాజం ఏమని పిలుస్తుందంటే పరలోక ప్రార్థన అని పిలుస్తారు. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము మనము ఈ విషయాలు మనం ఆలోచించేద్దాం. 6వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. ఎవరితో మాట్లాడుతున్నారు? శిష్యులతో. మీరు విషయాలు గమనించాలి. దేవుని గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఈ విషయాలు మీరు మనసులో పెట్టుకోవాలి. ఎవరు మాట్లాడేది? ఎవరు దేనిని గురించి మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడతారు, ఇవి మాత్రం మీరు మనసులో పెట్టుకుని బైబిల్ చదవకపోతే మీకు ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు. క్రైస్తవ సమాజంలో రకరకాలైనటువంటి విభిన్న బోధలు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, రకరకాలైనటువంటి సంఘాలు, రకరకాలైనటువంటి సేవకులు,
ఇది మా మినిస్ట్రీ అంటే ఇది మా మినిస్ట్రీ అని ఇన్ని రకాలైనటువంటి గొడవ గందరగోళం క్రైస్తవ సమాజంలో ఏర్పడుతుందనంటే దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? కేవలం విశ్వాసులే. ఎందుకు విశ్వాసులే దానికి కారణం అంటే మీరు చదవరు బైబిల్. మీరు బైబిల్ ఎప్పుడూ చదవరు. బైబిల్ తల కింద పెట్టుకోవడమో, జ్వరం వస్తే పక్కలో పెట్టుకుని పడుకోవడమో, ఆదివారం జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ సెల్ఫ్‌లో ఉన్న బైబిల్‌ని దులుపుకుని తేవడమో, ఇది చేస్తారే తప్ప మీరు బైబిల్ చదవకపోవడానికి గల కారణాన్ని బట్టే ఎన్ని రకాలైనటువంటి గందరగోళం క్రైస్తవ సమాజంలో జరిగిపోతుంది. అన్యజనులు దేవునిని ఎరగనటువంటి వారు దేవుని నామాన్ని దూషించడానికి కారకులు ఎవరనుకుంటున్నారు? మనమే. ఎందుకు ఇంత సంత క్రైస్తవ సమాజంలో ఇంత గందరగోళమైనటువంటి సంత ఎందుకు ఏర్పడింది అని అంటే బైబిల్ మనం చదవకపోవడమే. బైబిల్ని పట్టుకుని మీరు చర్చికి వెళ్తున్నారు తప్ప అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఇన్ని రకాలైనటువంటి ఆరాధన చేసేటప్పుడు ఏమో ఒకళ్ళు చేతులు ఎత్తమంటారు, ఒకళ్ళేమో గంతులు వేయమంటారు, ఒకళ్ళేమో ఆత్మ రాబోతుంది అంటాడు, ఒక్కొక్కడు మరీ దారుణంగా దేవా వచ్చి మమ్మల్ని దహించి అంటాడు, దిగిరా దిగిరా అగ్ని దిగిరా అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది అగ్ని? విషయాలన్నీ కూడా మనం ఆలోచించేద్దాం. ప్రశ్నించేవాడు లేనంతసేపు కూడా అబద్ధం అలాగ అల్లుకుంటూ పోతుంటుంది. సత్యాన్ని మీరు ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరులారా. మీరు సత్యాన్ని ఆలోచన చేయలేనంతసేపు కూడా అబద్ధం అనేటువంటిది ఊరంతా తిరుగుతూనే ఉంటుంది. సత్యం కోసం మీరు నిలబడాలి. ఒకవేళ అబద్ధం ప్రకటించేవాడు నీ ఇంటివాడు అవ్వచ్చు, అబద్ధం ప్రకటించేవాడు నీ తమ్ముడు అవ్వచ్చు, అబద్ధం ప్రకటించేవాడు నీ తండ్రి అవ్వచ్చు, అయినా అవ్వచ్చు. కానీ దేవుని కంటే వారు ఎక్కువ కాదు. మీరు ఎప్పుడు అది మనసు పెట్టుకోండి. దేవుని కొరకు సత్యం కొరకు నిలబడేటువంటి వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టినట్లుగా గ్రంథంలో మనకి ఆధారాలు లేవు. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు సత్యం కోసం నిలబడేవారిని. దేవుని కోసం పోరాడేటువంటి వారిని కానీ, దేవుని కోసం దేవుని సంకల్పం కోసం ఆలోచన చేసి ప్రయాసపడేటువంటి వారిని కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టినట్లుగా గ్రంథంలో మనకు ఆధారాలు దొరకవు. ఎందుకనంటే దేవునిని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలను గైకొంటారని గ్రంథంలో మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు ఇంత గందరగోళమైనటువంటి సంత క్రైస్తవ సమాజంలో జరిగిపోతుందని అంటే నేను ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రోడ్డులో నుంచి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు పక్కనే ఒక సంఘం ఉంది. ఈ సంఘంలో పెద్ద 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 అరుపులు వినపడుతున్నాయి. ఏంటి ఇక్కడ ఏమైందని నేను బండి ఆపి చూస్తే ఒక ఆడావిడ ముసుగేసేసుకుని మైక్ చేతిలో పట్టుకుని ఆవిడ విపరీతమైనటువంటి గందరగోళమైనటువంటి కేకలు. ఏంటి ఈ సంత అంటే ఆత్మ వచ్చిందంట ఆవిడికి. ఆత్మ అసలు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు ఏంటో, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎప్పుడు మనలో ప్రయాణం చేస్తాడో, ఎప్పుడు మన జీవితంలోకి మనలోకి ఉంటాడో అసలు బైబిల్ ఏం చెప్పింది? దేవుడు అల్లరికి కర్త కాదు అని చెప్పింది. దేవుడు అల్లరికి కర్త కానప్పుడు విపరీతమైనటువంటి గందరగోళం ఎక్కడ జరుగుతుంది? దేన్ని బట్టి జరుగుతుంది? మీరు ఆలోచించేయండి నా ప్రియమైన సహోదరులారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. అబ్బా ఎంత గొప్ప మాట! మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అబ్బా ఆయన నామం ఎప్పటికీ పరిశుద్ధమైనది. నీ నామము పరిశుద్ధమైనది. యెహోవా తండ్రి నామము పరిశుద్ధమైనది. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యమొచ్చును గాక. నీ రాజ్యమొచ్చును గాక. ఎంత తేట తెల్లనగా ప్రార్థన నేర్పించాడో ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ప్రార్థన చేయమన్నాడు. ఏమని? నీ రాజ్యం పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమొచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మనం చదివాం. ఈ పాఠంలో మనం ఏం చదివామంటే దేవుడు సకల యుగాలలో రాజు. దేవుడు ఎప్పుడెప్పుడు రాజు? ఆయన కొంతకాలం ఉండి నా రాజ్యం అయిపోయింది, నా పరిపాలన అయిపోయింది, ఇంకొక ఆయన వస్తాడు అనడానికి కాదు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండగలిగిన దేవుడు. ఆయన రాజ్యం సకల యుగాలలో రాజు. దేవుడు సకల యుగాలలో రాజు. తర్వాత ఆయన రాజ్యము శాశ్వత కాలమైనటువంటి రాజ్యము. ఆయన పరిపాలన తరతరములు నిలుచును అని మనం చదివాం. ఇప్పుడు దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడబోతుంది. దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడబోతుంది. ఇప్పుడు ఆ రాజ్యం గురించి ప్రకటన చేయడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు అని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఏం ప్రకటన చేశాడు?
మత్తయి సువార్త 3:1 పరలోక రాజ్యము సమీపించినది గనుక మీరు మారు మనసు పొందండి అని ప్రకటన చేశాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4:17 ఏమి ప్రకటన చేశారు? పరలోక రాజ్యము సమీపించినది గనుక మీరు మారు మనసు పొందండి అని ప్రకటింప మొదలుపెట్టెను అని మనం చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యుల్ని సర్వ ప్రపంచంలోనికి పంపిస్తూ, ప్రజల మధ్యలోనికి పంపిస్తూ, ఇశ్రాయేలీల ప్రజల మధ్యలోనికి పంపిస్తూ, పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు ఏం పొందండి? మారు మనసు పొందండి అని ప్రకటన చేయండి అని పంపించాడు. అనంటే ఆయన రాజ్యం గురించి 3 వ్యక్తులు ప్రకటన చేస్తున్నారని మనకి గ్రంథం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయండి అని శిష్యులకి ఆయనే స్వయంగా నేర్పించాడు. ఏమని నేర్పించాడు? నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రార్థన శిష్యులకి నేర్పించకముందు ఏం రాలేనదని అర్థం? ఆయన రాజ్యం స్థాపించబడలేదు గనుక ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు నీ రాజ్యం భూమి మీద స్థాపించబడాలి అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక విలువైనటువంటి మాట యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట తెలియపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఆయనే మాట్లాడినట్లుగా మనం గ్రంథం మనతో మాట్లాడుతుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు మనం చదువుదాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, పిలాతు అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని, యూదుల రాజువు నీవేనా అని అడుగగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. నీ అంతటి నువ్వే నేను యూదుల రాజు అని చెప్తున్నావా, లేకపోతే ఎవరైనా నీకు చెప్పారా నేను యూదుల రాజునని అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగారు. ఇప్పుడు అందుకు పిలాతు 35వ వచనం, అందుకు పిలాతు, నేను యూదుడని ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిదిరు కదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు నా రాజ్యము, గమనించండి 36వ వచనం, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అంటే ఇప్పుడు దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడబోతుందని అంటే ఆయన రాజ్యం ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఆయన రాజ్యం కత్తులు, కటార్లు, బంటులు, యుద్ధ సైన్యాధికారులు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, గుర్రాలు, ఇలాంటి రాజ్యం కాదైంది. ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము. ఆయన పరిపాలన తరతరములు నిలువగలిగినటువంటి రాజ్యం అది. ఆయన రాజ్యానికి ఎన్నటికీ అంతము లేదు అని గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఆ రాజ్యం ప్రారంభం అవుతుంది అని మనం గ్రంథాన్ని పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు స్వయంగా శిష్యులకి ఏం చెప్పాడు? నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయండి. ఇప్పుడు ఆ రాజ్యం ఎవరు స్థాపించడానికి భూమి మీదకి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని స్పష్టంగా చెప్పాడు. అన్నట్టు ఇప్పుడు దేవుని రాజ్యము, యేసుక్రీస్తు రాజ్యము మరి ఏ సంబంధమైనది? పరలోక సంబంధమైన రాజ్యము. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కానీ, బాప్తిస్మిచ్చి యోహాను కానీ, శిష్యులు కానీ ఏమని ప్రకటన చేస్తారు? పరలోక రాజ్యము సమీపించింది. అంటే ఇప్పుడు ఈ రాజ్యము దేవుడు భూమి మీద స్థాపించే రాజ్యము ఏ సంబంధమైన రాజ్యము? పరలోక సంబంధమైనటువంటి రాజ్యము. కాబట్టి భూమి మీద ఏ సంబంధమైన రాజ్యం స్థాపించబడబోతుంది? పరలోక సంబంధమైన రాజ్యము స్థాపించబడుతుంది. ఈ రాజ్యము ఎప్పుడు స్థాపించబడుతుందో దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవచించాడు. ఒకసారి ఈ రాజ్యము ఎప్పుడు స్థాపించబడుతుందో దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం మనం చదవగలిగినట్లయితే 2వ అధ్యాయము ఒకసారి మనం చదువుదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. మీరు విషయాలు క్షుణ్ణంగా మనసు పెట్టి ఆలోచన చేయాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుదాం. ఆ రాజుల కాలములో, ఏ రాజులు? భూమిని ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి 4 రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజుల కాలంలో
పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము. మీరు మనసులో పెట్టుకోండి, మీరు మనసులో పెట్టండి ఈ మాట. ఆ పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఎన్ని రాజ్యాలు స్థాపిస్తాడు ఆయన? ఒక రాజ్యము. ఆ రాజ్యం ఎవరిది? క్రీస్తుది. మనం చదువాం, యేసుక్రీస్తు నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ దానియేలు ఏమని ప్రవచిస్తున్నాడు? ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి 4 బలమైన రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనం కలగదు. దేనికి? దేవుడు స్థాపించే రాజ్యానికి. మీరు మనసు పెట్టండి, దేవుడు స్థాపించే రాజ్యానికి దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక. అంటే ఇప్పుడు రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది, ఆ రాజ్యాన్ని మనం పొందాలి. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. అబ్బా, ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది యుగముల వరకు నిలుచును, యుగముల వరకు నిలుచును. అంటే దేవుని రాజ్యానికి ఎన్నటికీ అంతము లేదు. ఆయన రాజ్యము శాశ్వత కాలమైనటువంటి రాజ్యము, ఆయన పరిపాలన తరతరములు నిలుచును. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యము మీకు ఆ రాజుల కాలంలో అని మీకు అర్థం కావాలంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం అంతటిని మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి. కొన్నిసార్లు మీరు ఆలోచించేయండి, ఎందుకనంటే నేను చెప్పే అంశము క్షుణ్ణంగా మాట్లాడడానికి వీడియో ఎక్కువ సమయాన్ని పడుతుంది. కాబట్టి కొన్ని క్లుప్తంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 30 నిమిషాలు కంటే ఎక్కువగా మాట్లాడితే మీకు ఇబ్బందికరంగా ఉంటుంది కనుక నేను 30 నిమిషాలు మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఆ రాజుల కాలంలో అంటే వారు ఎవరో అర్థం అవ్వాలంటే మీరు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం అంత క్షుణ్ణంగా మీరు పరిశీలనగా చదవాలి. ఇప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు, ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. ఆయన ఎన్ని రాజ్యాలు స్థాపిస్తాడని వాగ్దానం చేశాడు? ప్రవచనం ప్రవచించబడింది అని అంటే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక్క రాజ్యమును స్థాపించును. మీరు మనసులో పెట్టుకోండి, ఒక్క రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యమునకి ఎన్నటికీ అంతము కలగదు. అది దానిని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఆ రాజ్యము యుగముల వరకు నిలుచును. ఆ రాజ్యము యుగముల వరకు నిలుచును. ఈ ఎపిసోడ్లో దేవుని రాజ్యము అనే అంశమును గూర్చిన విషయాలు మనం ఏం ఆలోచన చేసామనంటే, దేవుడు సకల యుగాలలో రాజు, ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండును, ఆయన పరిపాలన తరతరములు ఉండును. ఆ రాజ్యమును గురించి భూమి మీద ప్రకటించింది ఎవరంటే బాప్తిస్మమిచ్చి యోహాను ప్రకటన చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన చేశారు, శిష్యులు ప్రకటన చేశారు. ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఆ రాజ్యము రావాలని ప్రార్థన చేయండి అని కూడా శిష్యులకి ప్రార్థన నేర్పించినట్లుగా మనం చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి 36వ వచనంలోకి వచ్చేటప్పటికి నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు అని పిలాతుతో చెప్పాడు. ఇప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక్క రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలుగుదు, అది దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు అని మనం చదివాం. దేవుని చిత్తం అయితే దేవుని రాజ్యము అనే ఇదే పాఠాన్ని, ఇదే అంశాన్ని మరొక ఎపిసోడ్లో మరి క్షుణ్ణంగా మరి విపులంగా అర్థమయ్యే రీతిగా మాట్లాడే అవకాశాన్ని దేవుడు నాకు ఇవ్వాలని, ఇదే పాఠాన్ని మీరు ఈ పాఠం చూసిన తర్వాత ఆ పాఠం చూడగలిగినట్లయితే 2 పాఠాలను మీరు సముదాయించి చూసినట్లయితే మీకు క్లుప్తంగా విషయాలు అర్థమయ్యే అవకాశం ఉంటుందని తెలియచేస్తూ, ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు.